హాయ్ ఫ్రెండ్స్, నేను ఎలా ఉప్మా చేస్తున్నాను, నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను రండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఏం లేదు, స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి, పల్లీలు వేసుకోవాలి, కొద్దిగా మినప్పప్పు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, కలమాక్, కొత్తిమీర వేసుకోవాలి. ఉల్లిగడ్డ గిట్ట నూనెలో మంచిగా కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు నూనెలో వేగనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. దాని తర్వాత కొద్దిగా వాటర్ ఉప్మాకి ఎంత అవసరమో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను సగం కప్పు ఉప్మా తీసుకుంటున్నాను, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు మసులుతూ ఉంటాయి కదా, అప్పుడు రవ్వ యాడ్ చేసుకోవాలి. అయిపోతుంది, చాలా బాగుంటుంది. బాయ్.